ఎన్నికల్లో అదే తప్పు మళ్ళీ చేస్తే జగన్కు అధికారాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి ఇచ్చినట్లేనని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన హెచ్చరిక చేశారు. కూటమిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కూటమి పార్టీల సమన్వయం చర్చనీయాంశంగా మారింది. జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆయన చేసిన సూచనలు, హెచ్చరికలు ప్రాధాన్యం సంచరించుకుంది. బొలిశెట్టి మాట్లాడుతూ కూటమి నాయకత్వం ఇకనైనా కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకోవాలని సూచించారు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ప్రభావం ఉన్నవారిని లేదా ఇతర కారణాలతో వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతున్నారని ఆయన అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అహర్నిశలు శ్రమించిన అనేక మంది జనసేన నాయకులకి సరైన అవకాశం దక్కలేదని బొలిశెట్టి వ్యాఖ్యానించారు. పార్టీ కోసం ఉద్యోగాలు కూడా వదిలి వచ్చిన నాయకులు ఉన్నప్పటికీ వారికి తగిన గుర్తింపు ఇవ్వలేదని ఆయన ఉదాహరణగా వివరించారు. అంతేకాకుండా నామినేటెడ్ పదవుల విషయంలో కూడా కూటమి ధర్మం పూర్తిగా అమలు కాలేదని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో జనసేనకు బీజేపీకి నిర్దిష్ట శాతం అవకాశాలు కల్పిస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆ హామీలు ఎంతవరకు అమలయ్యాయో నాయకత్వం సమాధానం చెప్పాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపిణీ విషయంలోనైనా అన్ని కూటమి భాగస్వామ్యం పార్టీలకు న్యాయం జరగాలని బొలిశెట్టి సూచించారు. ప్రతి పార్టీకి తగిన గౌరవం, అవకాశాలు కల్పిస్తేనే కూటమి మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన చేసిన అత్యంత కీలక వ్యాఖ్య ఏమిటంటే, గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలే మళ్ళీ పునరావృతం అవుతుంటే అది ప్రతిపక్షానికి రాజకీయంగా లభించే పరిస్థితిని తీసుకురావచ్చని హెచ్చరించారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో సరైన వ్యూహం లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో తన వ్యక్తిగత విషయం పైన బొలిశెట్టి స్పందించారు. పార్టీ పదవులకు రాజీనామా చేసినంత మాత్రాన జనసేనతో లేదా పవన్ కళ్యాణ్తో తన అనుబంధం ముగిసిపోలేదని స్పష్టం చేశారు. పార్టీపై అభిమానంతోనే అవసరమైన సమయంలో ప్రశ్నిస్తానని, అదే నిజమైన మద్దతు అని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను నమ్మి రాజకీయాల్లోకి వచ్చిన యువతకు సరైన ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మొత్తానికి బొలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కూటమి అంతర్గత వ్యవహారాలపై కొత్త చర్చకు దారితీశాయి. రానున్న రోజుల్లో ఈ అంశంపై కూటమి నాయకత్వం ఎలా స్పందిస్తుంది, కార్యకర్తల అభిమానులను పరిగణలోకి తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.